నేను అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటాను. మీకు ఎవరైనా చెప్పారా ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారని? మంజుమల్ బాయ్ లా కనిపించే ప్లే బాయ్ బ్రా. శృతి హాసన్ హాస్య బ్రహ్మ కామెడీ కింగ్ పద్మశ్రీ బ్రహ్మానందం ఆయన తనయుడు రాజు గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ బ్రహ్మానందం. మూవీ కూడా చాలా తొందరలోనే కంప్లీట్ అయిపోయింది. అండ్ రాజు గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బ్రహ్మానందం తండ్రి కొడుకులైన వీరిద్దరు తెరపై తాత మనవడిగా సందడి చేయబోతున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ పథకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలకాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో గౌతమ్ రాజా బ్రహ్మానందం అనే పాత్రలో నటిస్తుండగా అతడికి తాత మనవడం బ్రహ్మానందం కనిపించనున్నారు. ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది టీం. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఆ సందర్భంగా టీజర్ లాంచ్ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో వెన్నెల కిషోర్పై ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రహ్మానందం టీంకి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ మేరకు బ్రహ్మానందం మాట్లాడుతూ బ్రహ్మానందం చిత్రంలో అందరూ చాలా బాగా నటించారు. అందరిలో హిడెన్ టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు గొప్పగా నటించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ చాలా నటన అద్భుతంగా ఉంది. తన నటన చూసి సెట్లో నేను నవ్వుతూనే ఉన్నాను. ఒకరు సీన్లో వెన్నెల కిషోర్ యాక్టింగ్ గురించి చెప్పారు. చచ్చిపోతాను అని నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను నేను అంటాడు. వెళ్ళు అన్నట్టు మేము చూస్తాం. లేదు సైలెంట్గా రూమ్కి వెళ్ళి పడుకుంటాను. అక్కడ సీను బహుశా దానికి 6 టేకులు తీసుకున్నాం. ఎందుకంటే ప్రతి షాట్లోనూ నేను నవ్వుతూనే ఉన్నాను. అంత బాగా యాక్ట్ చేశాడు. నా తర్వాత నా లెగసీని కంటిన్యూ చేసే వారసుల్లో వెన్నెల కిషోర్ ఒకడు అని అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ చాలా కిషోర్ పక్కన ఉండి కిషోర్ నుంచి మాట్లాడడం తనకు గర్వంగా ఉందని, ఎందుకంటే ఒకప్పుడు కిషోర్ తన డైరెక్టర్ అని చమత్కరించారు. ఆయన మాటలకు అక్కడ ఉన్న వారంతా నవ్వుకు ఊహించారు. ఇదే ఈవెంట్లో వెన్నెల కిషోర్ మాట్లాడుతూ బ్రహ్మానందం గారితో నటించడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మానందం వంటి మంచి సినిమాలు తనకు నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, డైరెక్టర్స్కి థ్యాంక్స్ చెప్పారు. చాలా సరదాగా ఉంటుంది. ఇక ఇండస్ట్రీ తన చాలా ఇచ్చిందని రాహుల్ రవీందర్ కూడా రాజు గౌతమ్ తనని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారని, ఈ సినిమాలో తన కామెడీ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఇందులో బ్రహ్మానందం మెయిన్ స్పెషల్గా చెప్పుకోవాలంటే బ్రహ్మానందం కొడుకు అండ్ ఇద్దరు నటించడమే. ఇందులో తాత మనవలుగా నటించడం గొప్ప విషయం. ఇంకోటి, చాలా రోజుల నుంచి బ్రహ్మానందం గారి కొడుకుది మూవీ రాలేదు. పల్లకిల పెళ్ళికూతురు తర్వాత వచ్చిన మూవీ ఇది. డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. మూవీ మొత్తం కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్తో కూడుకున్న మూవీ ఇది. ఇందులో బ్రహ్మానందం మన తనయుడు ఏ విధంగా నటించి ఎంత మెప్పిస్తారనేది మనం చూడాలి. ఫిబ్రవరి 14th వరకు వేచి చూడాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, ఇందులో స్పెషల్ క్యారెక్టర్గా వెన్నెల కిషోర్ది మెయిన్ అటెన్షన్ కామెడీ అని చెప్తున్నారు. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.